జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ తరపున ఈ రీతిగా ప్రతిరోజు దేవుని యొక్క వాక్యమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్న కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. పరిశుద్ధ గ్రంథములో ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. ఆహారము, వస్త్రాలు, గృహము, ఈ 3 మనిషికి ప్రాథమిక అవసరాలు. కానీ నేటి దినాల్లో వీటన్నిటినీ మించిపోయింది సెల్ ఫోన్. మన జీవితంలో ఒక విగ్రహంగా మారిపోయింది. దేవుని ఆరాధించడానికి దేవుని మందిరానికి వెళ్ళినటువంటి నీవు ఆరాధన మధ్యలో మొబైల్ పట్టుకుని బయటికి వెళ్ళిపోతున్నావంటే దాని అర్థం ఏమిటి? దేవుని కంటే ఆ ఫోన్ చేసినటువంటి వ్యక్తే నీకు ముఖ్యమని కదా. దేవుని కంటే ఎక్కువగా దేనికి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావో అదే నీ జీవితంలో ఒక విగ్రహం. దేవుణ్ణి ఆరాధించేటటువంటి ఆ కొన్ని గంటలు నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే నీ ప్రాణమేమీ ఆగిపోదు, లోకం తలక్రిందులైపోదు. నీవు అంత తీరికలేని వ్యక్తివి, బిజీ పర్సన్ అయితే మందిరానికి వచ్చిన దేవుని నువ్వు ఆరాధించలేవు. నీ అంత బిజీ పర్సన్ దేవునికి అవసరం లేదు కూడా. దేవుని మందిరానికి బైబిల్తో కాకుండా సెల్ ఫోన్తో వెళ్ళే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ఆ సెల్ ఫోన్లో బైబిల్ ఉండొచ్చు, కాదనను, అది ప్రయాణాల్లో ఉపయోగించుకోవాలి. లేకపోతే ఎక్కడైనా ఖాళీ దొరికినప్పుడు బైబిల్ చేతిలో లేకపోతే నువ్వు మొబైల్లో బైబిల్ చదువుకోవచ్చు. కానీ బైబిల్ చేతిలో ఉంటే అవమానమేమో అన్నట్టుగా ఏం చేస్తూ ఉన్నారంటే బైబిల్ చేతిలో పెట్టుకోవడానికి సిగ్గుపడుతున్నారు. ఒక విషయం గుర్తుంచుకో, నీవు యవ్వనంలో ఉన్నప్పుడు బైబిల్ నువ్వు మోస్తే నీ వృద్ధాప్యం అందు అది నిన్ను మోస్తుంది. నీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే అదేమి అంత గొప్ప విషయం కాదు, కానీ నీ చేతిలో బైబిల్ ఉంటే మాత్రం నీవు గర్వపడాల్సిన విషయం. దేవుని మహిమకు అవమానం కలగని రీతిలో నీ సెల్ ఫోన్ వాడుకో, కానీ అదే నీ జీవితంలో ఒక విగ్రహంగా మారనివ్వకు. అది విగ్రహంలా మారితే నీవు విగ్రహార్థికుడిలా మారిపోతావు. విగ్రహార్థికులు అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణమని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉంది. కనుక ప్రియమైన విశ్వాసి, ప్రియ స్నేహితుడా, సెల్ ఫోన్ నువ్వు విగ్రహంగా పెట్టుకున్నావా? లేకపోతే దేవుని కంటే ఎక్కువగా దేన్నైనా ప్రేమిస్తున్నావా? ఈ సమయంలో ఒక్కసారి నీవు పరీక్షించుకో. దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు ఈ యొక్క వాక్యము నీలో ఫలించులాగన ఈ వాక్యాన్ని నెమరు వేసుకో. ఎందుకంటే దేవుని వాక్యము సజీవమైనది, బలము కలిగినటువంటిది. కనుక ఈ యొక్క శక్తి కలిగినటువంటి వాక్యము నీలో పనిచేయాలి. ఒకవేళ ఈ యొక్క వాక్యము పనిచేయట్లేదు అంటే అర్థమేంటి? వాక్యం చెప్తున్న వారిలోనైనా తప్పు ఉండాలి, లేకపోతే బైబిల్ అయినా తప్పు ఉండాలి. ఓకే, వాక్యం చెప్తున్న వారిలో తప్పు ఉండొచ్చు, కానీ బైబిల్ వాక్యం మాత్రం తప్పు కాదు. అది శక్తివంతమైనది, జీవము కలిగినటువంటిది. కనుక ఈ జీవము కలిగినటువంటి వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరచుకో. ఈ రీతిగా నీ జీవితంలో దేన్ని విగ్రహంగా పెట్టుకుంటున్నావో ఈ దినాన్ని నీవు పరీక్షించుకో. విగ్రహార్థికులు అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుతారని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉంది. ఇది వినడానికే భయంకరంగా ఉంది కదూ. కనుక సరిచేసుకుందాం. దేవుని వాక్యము కొరకు మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, మరి యొక్క దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించినారు, నీకు వందనాలు. ఈ దినమంతా తోడుగుండండి. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదముల నుంచి మమ్మల్ని తప్పించండి. మాకు నీ కాపుదలు అనుగ్రహించండి ప్రభువా. ఎటువంటి చీకటి దాడి మా మీద లేకుండా నీ అమూల్యమైన రక్తం కింద మమ్మల్ని భద్రపరచండి. రాజ్యానికి స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం.
నీ అమూల్యమైన రక్తం కింద మీరు మమ్మల్ని భద్రపరచండి. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. బలహీనులుగా ఉన్నామని బలపరచండి. దూరదేశంలో నీ బిడ్డలకు నీ కాపుదలను అనుగ్రహించండి, భద్రతను అనుగ్రహించండి. నీ సన్నిధిని దయచేయండి ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. అలాగే తండ్రి, బలహీనులుగా ఉన్న వారిని బలపరచండి. వృద్ధులను, చంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. నీ కాపుదల, నీ భద్రత ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి. నీ సన్నిధిని దయచేసి ఎవరైతే ఏ విగ్రహాలు హృదయాల్లో ఉంచుకున్నారో ప్రతి విగ్రహం తీసివేసి ప్రభా నీ సన్నిధిలో నీకు ఇష్టలుగా జీవించుటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.